शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। बन्धश्शश्वद्भवतु हृदये नीलकण्ठश्रिया मे सन्धत्ते यत्स्वगुरुवचनं श्वासनिश्वासतुल्यम् इंधे हंसे पररुचिसुखं प्राप्य विद्युल्लतेव प्रान्धत्वं मे जनिषतगतं हन्मि तद्बन्धतोऽहम्। अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यां नमः। సద్గురువుల ఆశీస్సులతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో మొదలుపెట్టినటువంటి శ్రీదేవి భాగవతంలో భాగంగా పూర్వము పురాణ ప్రశంస అలాగే దేవీ భాగవత వైశిష్ట్యాన్ని మనం చెప్పుకున్నాం. ఇవాళ రోజున మనం దేవీ భాగవతంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. కలియుగంలో మానవులు అల్పాయుష్కులై ఉంటారు. వారికి ఉద్ధరింపబడటానికి తేలికైనటువంటి మార్గములు కావాలి అని అనుకొని కలియుగంలో ఉండేటువంటి మానవులందరినీ అనుగ్రహించుటకు ఆ వ్యాస భగవానుడు వేదాన్ని అపారమైనటువంటి జ్ఞానరాశిగా ఉన్నటువంటి వేదాన్ని విభాగం చేసి ఆయన వేదవ్యాసుడయ్యాడు. అంతేకాకుండా వేదాన్ని అర్థం చేసుకోలేనటువంటి సామాన్య జనులకు అందరికీ అందుబాటులో ఉండేట్లుగా అష్టాదశ పురాణాలని రచించాడు అని మనం పోయిన భాగంలో చెప్పుకున్నాము. ఇప్పుడు శ్రీదేవి భాగవతాన్ని ప్రారంభం చేస్తూ శ్రీ వ్యాస మహర్షి ఈ మానవ జాతికి ఒక మహోపకారాన్ని కొనగూర్చారు. అది ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఆయన దేవీ భాగవతంలోకి ప్రవేశిస్తూ ఒక గొప్పదైనటువంటి ఒక శ్లోకాన్ని ప్రపంచానికి అందించారు. అది సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. దీనిని పెద్దలు సర్వగాయత్రీ మంత్రము అని అంటారు. గాయత్రీ మంత్రంలో ఉన్నటువంటి ప్రభావం అంతా కూడా ఇందులో కూడా ఉన్నది. దీనిని స్త్రీ పురుష జాతి భేదమేమీ లేకుండా సర్వులు కూడా పఠింపదగినటువంటి గాయత్రీ మంత్రం ఇది. దీనిని ఎవరైతే నిష్ఠతో చేస్తూ ఉంటారో వాళ్ళ బుద్ధులు ధర్మ మార్గంలోనే పయనిస్తాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సకల చరాచర సృష్టి చైతన్యమే ఆకారమైనటువంటిది, అన్నిటికంటే ముందున్నటువంటిది, సకల విద్యలకు మూలమైనటువంటి ఆ ఆదిశక్తిని మా బుద్ధిని ప్రచోదనం చేసేట్లుగా ప్రార్థిస్తున్నాము అని ఇందులో స్థూలార్థంగా మనకు కనిపిస్తూ ఉంది. దీనిని ఇంకొంత సూక్ష్మంగా వెళదాం. అసలు ఏం చెప్పారో మనం చూద్దాం. ఇప్పుడు ఆ దేవి యొక్క రూప పరిణామమే ఈ జగత్తు. అంటే ఈ ప్రపంచమంతా కూడా ఆమె నుండే ఉద్భవించింది. కాబట్టి ఆమె సర్వరూప, అంటే అన్ని రూపములు ఆవిడవే. అయితే ఈ కనిపిస్తున్నటువంటి రూపములన్నిటికీ కూడా చైతన్యం అనేది ఉంది. మరి ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న. ఆవిడ చిద్రూప కాబట్టి ఆమె సృష్టించినటువంటిది ప్రతీదీ కూడా చక్కగా చైతన్యవంతములుగానే మనకు కనబడుతూ ఉన్నాయి. నిజానికి అట్లాగే కనిపించాలి, కానీ అందరికీ కనిపించడం లేదు. ఎందుకు కనిపించట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే జ్ఞానదృష్టి లేకపోవడం చేత ఈ సకల చరాచర సృష్టి యందు ఉన్నటువంటి చైతన్యాన్ని మనం దర్శించలేకుండా ఉన్నాము. మరి దర్శించాలంటే ఏం చేయాలి? జ్ఞానము కావాలి. మరి ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు? ఆ జ్ఞానం అంటే ఏమిటి అనేది ఇంకొక ప్రశ్న. ఇక్కడ ఇందులోనే చెప్తున్నారు ఆద్యాం విద్యాంచ ధీమహి అని. అంటే ఆ దేవి సర్వమునకు ఆద్య, అంటే అన్నిటికంటే ముందున్నటువంటిది అని తెలియజేస్తున్నారు. అట్లాగే ఆ ముందున్నటువంటి దాన్ని తెలియజేసేది ఏమిటి? ఒక విద్య. పరదేవతా సాక్షాత్కారానికి కావలసినటువంటి సాధనారూపకమైనటువంటి విద్య. ఆవిడనే చూపిస్తోంది అంటే అది ఆవిడ కంటే గొప్పదై ఉండాలి కదా అనేటువంటిది ప్రశ్న. ఆవిడ కంటే గొప్పది ఏదీ లేదు అని మనకు రూఢంగా తెలిసిపోయింది కదా. మరి విద్య ఏమిటి? ఈ అమ్మనే చూపించేటువంటి విద్య యొక్క స్వరూపం ఏమిటి అంటే అది కూడా మాతృస్వరూపమే అని వ్యాస మహర్షి మనకు చెప్తున్నారు. ఆ యొక్క విద్యలలో సర్వశ్రేష్టమైనటువంటిది ఆది విద్య, ఆద్యా విద్య అని చెప్తున్నారు. ఆ ఆది విద్య ఏమిటి అని ప్రశ్న. ఆ ఆది విద్యకే ప్రణవము అని పేరు. ఆ ప్రణవము నుండే సకల వేదవాంగ్మయమంతా కూడా ఉద్భవించింది. ఆవిడ ఆద్య. ఆద్య అంటే ప్రణవం అని చెప్పుకున్నాం కదా. అంటే అకారము ఆదివర్ణంగా కలిగినటువంటిది ఆద్య.
ఓంకారానికి అకార ఉకార మకారములు కదా. అట్లాగా అకారము ఆదివర్ణముగా కలిగినటువంటిది కాబట్టి ఆద్య. లేదు, అన్నిటికంటే ముందున్నటువంటిది, అన్నిటికీ మూలమైనటువంటిది కాబట్టి ఆవిడకు ఆద్య అని పేరు. ఆ ప్రణవ విద్యయే మహావిద్య. ఆ ప్రణవ విద్య యొక్క విస్తృతమైనటువంటి రూపం ఏమిటి? ఆ కేవలం ఓం అనేటువంటి అక్షరంలో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి రూపాన్ని మనం ఎట్లా పట్టుకోవాలి అంటే, ఋషులు దర్శించినటువంటి ఆ ఆది విద్యకు విస్తృతమైనటువంటి రూపమే గాయత్రీ మంత్రము అని దేవీ భాగవతంలో వ్యాస మహర్షి మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రూపంలో శ్రీ దేవీతత్వమును ప్రతిపాదించుటయే, అంటే గాయత్రీ రూపంలో దేవీతత్వాన్ని ప్రతిపాదించుటయే శ్రీ దేవీ భాగవతం యొక్క ముఖ్యోద్దేశము. అదే దేవీ భాగవతం యొక్క తత్వము అని తెలియజేస్తున్నారు. ఆ దేవి మన అందరి బుద్ధితత్వాలను ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే ఆ ప్రేరణకు మూలం ఏమిటి? వీడి బుద్ధిని ప్రేరేపించాలి అనేటువంటి ఆవిడ యొక్క సంకల్పము. ఆ సంకల్పానికి ఇచ్ఛాశక్తి అని పేరు. బుద్ధి అనగా ఏమిటి అంటే, ఆ సకల జగత్తును కార్యనిర్వహణలో ఉంచడానికి కావలసినటువంటి జ్ఞానానికే బుద్ధి అని పేరు. కాబట్టి ఆవిడ జ్ఞానశక్తి కూడా. ఆ జ్ఞానాన్ని అనుసరించే సకల సృష్టి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ జరగటాన్నే క్రియారూపం అంటారు. దానినే క్రియాశక్తి అని కూడా అంటారు. అంటే ఆ తల్లి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా 3 రూపాల్లో మనకు కనబడుతూ ఉన్నది. ఇట్లాగా ఆమె శక్తిత్రయ రూప, అంటే శక్తిత్రయముతో కూడి ఉన్నటువంటి ఆ దేవత. అట్లాగే మాయా పరిణామంతో ఉంటుంది. జగద్రూప, మాయాపాశ విమోచనం కూడా ఆవిడే చేస్తుంది. మాయను కల్పించేది ఆవిడే, మాయలో ఉంచేది ఆవిడే, ఈ మాయను త్రెంచేది కూడా ఆవిడే. సాధనా విద్యా స్వరూపంగా కూడా ఆవిడే ఉన్నది. ఉదాహరణకు శ్రీ విద్యోపాసకులు అంటారు. ఇందులో శ్రీ విద్య గురించి కూడా కొంత చెప్పబడుతోంది. అయితే అది గురువుల ద్వారా తెలుసుకోవలసినటువంటి రహస్యమైనటువంటి మోక్షదాయకమైనటువంటి విద్య తప్ప ఉపన్యాసాల్లో చెప్పేది కాదు. కాబట్టి దానిని ఇందులో ప్రస్తావనకు తీసుకురావటం లేదు. అయితే శ్రీ విద్య ద్వారా అమ్మవారిని చేరుకోవచ్చు అనేటువంటి విషయాన్ని రూఢంగా మనం తెలుసుకోవచ్చు. అయితే మరి శ్రీ విద్య స్వరూపం ఏమిటి అంటే, ఆ శ్రీ విద్యా స్వరూపమే అమ్మవారు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అట్లాగా సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము మొదలైనటువంటి లక్షణములతో కూడినటువంటి ఆ దేవి యొక్క మాయారూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము ఈ మంగళ శ్లోకంలో ప్రార్థింపబడుతూ ఉన్నది. అంటే మాయాశబలితమైనటువంటి బ్రహ్మ ఇక్కడ ధ్యాన విషయం అవుతూ ఉన్నది. ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపము నిష్క్రియమా చైతన్య స్వరూపమా అనేటువంటిది ప్రశ్న. అది చైతన్య స్వరూపము. అక్కడ చైతన్యం లేకపోతే అక్కడ ఈ జీవజాలంలో ఎక్కడా కూడా చైతన్యం అనేది మనకు కనిపించదు. కాబట్టే సర్వ చైతన్య రూపాంతాం అని వ్యాస మహర్షి మొదలుపెట్టారు. ఆ యొక్క చైతన్య స్వరూపము మా యొక్క బుద్ధివృత్తులను ప్రేరేపించుగాక అని ఆ దేవిని వ్యాస మహర్షి ప్రార్థిస్తూ ఉన్నారు. మామూలుగా పురాణములన్నీ శౌనక ఉవాచ లేదా సూత ఉవాచ మొదలైనటువంటి ఎవరో ఒకరు చెప్పారన్నట్లుగా మొదలవుతుంది. కానీ ఇక్కడ మాత్రము వ్యాస మహర్షి స్వయంగా ప్రార్థించి ఆ యొక్క ప్రార్థనా శ్లోక రూపాత్మకమైనటువంటి మహామంత్రమును మనకు అనుగ్రహించారు. కాబట్టి ధర్మ మార్గంలో నడిచేటువంటి వాళ్ళు, అమ్మవారిని తెలుసుకోవాలనుకునేవారు, అసలు జ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్లోకాన్ని కంఠస్థం చేసి ప్రతిరోజు పఠించడం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి కథా ప్రారంభం మనం చేద్దాము. నైమిషారణ్యానికి వచ్చినటువంటి సూత మహర్షిని చూసి శౌనకాది మహర్షులందరూ కూడా నమస్కారం చేశారు. నమస్కారం చేసి శౌనకాది మహర్షులందరూ ఇట్లా అంటున్నారు: ఓ పురుషర్షభ, పురుషులలో ఉత్తమమైనటువంటి వాడా, ఓ సూత మహాముని, పురాణ సంహితలన్నీ కూడా నీవు చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడవయ్యా. వేదవ్యాస మహర్షి దివ్యములైనటువంటి పురాణములను ఆయన ప్రవచింపగా వాటిని నీవు చక్కగా చదువుకున్నావు. అటువంటి నీవు మా పుణ్యవశం చేత ఇక్కడికి వచ్చావయ్యా. ఈ క్షేత్రము ఉత్తమమైనటువంటిది, దివ్యమైనటువంటిది. అట్లాగే మునులందరికీ కూడా విశ్రాంతి తీసుకునేటువంటి ప్రదేశము కూడా, విశ్రాంతి అంటే వారు సాధన చేసుకునేటువంటి ప్రదేశము కూడా. మరి ఇక్కడే ఎందుకు వాళ్ళు సాధన చేస్తారు అంటే ముందు అధ్యాయాల్లో మనకు వివరింపబడుతుంది. అయితే ఒక మాట మాత్రం ఇక్కడ అని వదిలిపెట్టారు. అది ఏమిటంటే, కలిదోష శూన్యమై ఉంటుంది ఈ ప్రదేశము. ఇది ఎక్కడ, ఏ ప్రదేశం అంటే నైమిషారణ్యము.
ఆ నైమిషారణ్యంలో కలిదోషం అనేది అంటదంట. ఆ కలిదోష శూన్యమై ఉందయ్యా, ఈ మా మునిగణము పుణ్యప్రదమైనటువంటి పురాణ సంహితను వినాలని అనుకుంటూ ఉన్నది. కాబట్టి నీవు మహానుభావుడవు, తాపత్రయము లేనటువంటి వాడవు. ఎందుకంటే రసాస్వాదన సమర్థములై ఉన్నటువంటి చెవి మున్నగు ఇంద్రియములు ఉన్నా సరే, పురాణాలను వినటువంటి మనుష్యుడు వాడు మనుషుడిగా పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే, వాళ్ళు దైవ వంచితులే కదా స్వామి సూత మహర్షి. ఈ కారణం చేత మా ద్విజులెల్లరము కూడా, అంటే ఈ మా యొక్క ఋషిగణ సంఘమంతా కూడా కలిభయ పీడితులమై పవిత్రమైనటువంటి నైమిషారణ్యములో కూర్చొని సావధానంగా మేము సత్కథలను వినగోరుతూ ఉన్నాము. ఓ సూత మహర్షి, మాకు తెలియజేయవయ్యా అని చెప్పారు. అట్లాగా చెప్తూ ఇంకొక మాట చెప్తున్నారు. ఇది కేవలం సూత మహర్షికే కాదండి, మనకు కూడా ఒక ఉపదేశంలాగా ఉపయోగపడేటువంటి మాట. ఏమంటున్నారు వాళ్ళు? ఏనకేనాప్యుపాయేన కాలాతివహనం స్మృతం వ్యసనైరిహ మూర్ఖాణం బుధానాం శాస్త్రచింతనై. ఈ కాలచక్రము ఏదో విధంగా నడిచిపోతూ ఉంటుంది. అది ఎవరికీ ఆగేది కాదు. మూర్ఖుడికైనా నడుస్తుంది, పండితుడికైనా నడుస్తుంది. ఆ బ్రహ్మాది పిపీలికాంతం వరకు ప్రతి ఒక్కరికి కాలం అనేది ఆగేది కాదు, ఏదో విధంగా నడిచిపోతూనే ఉంటుంది. కానీ అది నడవడంలో తేడా ఉంటుందంట. కష్టాల పాలైనటువంటి వాడు ఈ కష్టకాలం ఎప్పుడు తొలగిపోతుందా అని చూస్తూ ఉంటావాడు. వాడికి ఆ కాలం ఒకలాగా నడవదు. అదే సుఖంలో ఉన్నటువంటి వాడికి కాలం చాలా వేగంగా నడిచిపోయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది సుఖంలో ఉన్నటువంటి వాడికి. అట్లాగా మూర్ఖులకు ఎట్లా ఉంటుందంట అంటే వ్యసనాలతోటి ఇది గడిచిపోతూ ఉంటుందంట వాడికి. అయితే పండితులకు శాస్త్ర చింతన చేత గడిచిపోతూ ఉంటుందంట. అంటే శౌనకాది మహర్షులు మనకు చేస్తున్నారు. అంటే వ్యసనాల చేత మీ యొక్క కాలాన్ని వ్యర్థం చేసుకుంటారా, శాస్త్ర చింతన చేసి ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకొని తరిస్తారా అనేది మీరు ఆలోచించుకోండి అని చెప్పడానికి ఇక్కడ సూత మహర్షితో ఈ విధంగా అంటున్నారు. కాబట్టి మేమంతా పండితులమయ్యా, శాస్త్ర చింతనతోటే మేము కాలం గడుపుతూ ఉన్నాము. కాబట్టి ఆ శాస్త్రములలో పురాణములు త్రిగుణములతో అలరారుతూ ఉంటాయి, త్రివిధములైనటువంటి కథలతో కూడి ఉంటాయి, పంచలక్షణాలతో వెలిసి ఉన్నాయి కదా. ఆ పురాణాలు నీవు ఇదివరకు కూడా మాకు చెప్పావు, వాటిల్లో మేము ఒకటి వినాలనుకుంటున్నాము. దేవీ భాగవతాన్ని మేము వినగోరుతున్నాము. ఎందుకంటే అది పుణ్యప్రదమైనటువంటిది, వేద సదృశమైనటువంటిది. అంటే చెప్తున్నారు తత్ర భాగవతం పుణ్యం, అందులో భాగవతము పంచమం, ఐదవది వేద సంహితము, వేద సంహితమై ఉన్నది. ఇది సర్వలక్షణ సంయుతమై ఉన్నది. అంటే వేద సదృశము, సర్వలక్షణములు అంటే శృతి స్మృతులలో ఏ విధమైనటువంటి ధర్మములు చెప్పబడ్డాయో, ఏ విధమైనటువంటి ధర్మాచరణము చేత మానవుడు ఉద్ధరింపబడతాడో అటువంటి లక్షణములన్నీ ఇందులో ఉపదేశింపబడ్డాయి. కాబట్టి ఇది సర్వలక్షణ సంయుతమై ఉన్నది. అన్నిటికంటే కూడా ఈ దేవీ భాగవతమే ముముక్షువులకు, అంటే ముక్తిని కోరేటువంటి వాళ్లకు ముక్తిని, ధర్మాత్ములకు ధర్మఫలాన్ని, జ్ఞానం కావలసినటువంటి వాళ్లకు జ్ఞానమును, సకాములకు అంటే కామ్యమైనటువంటి కర్మలతో ఆ యొక్క సంకల్పంతో దేవీ భాగవతాన్ని పఠించేటువంటి వారికి, వినేటువంటి వారికి కామఫలాన్ని కూడా ఒసగుతోంది ఇది. కాబట్టి అద్భుతమైనటువంటిది. కాబట్టి దానిని నీవు నామగ్రహణ మాత్రమును చెప్పావంటే ఇతపూర్వం మాకు కేవలం పేరు మాత్రంగా వినిపించావు. ఇప్పుడు ఆ దివ్యమైనటువంటిది, శుభకరమైనటువంటి శ్రీదేవీ భాగవత పురాణోత్తమ ఉత్తమమైనటువంటి పురాణ రాజమును మేము వినాలనుకుంటున్నాము. కాబట్టి మాకు విశదంగా దయతో అభివర్ణింపి చెప్పవయ్యా అని శౌనకాది మహర్షులు ప్రార్థించారు. అంతేకాకుండా ఇంకొక మాట అంటున్నారు. త్వంతు జానాసి ధర్మజ్ఞ పౌరాణీం సంహితాం కిల కృష్ణోక్తాం గురుభక్తత్వాత్ సమ్యక్ సత్వగుణాశ్రయ అనేటువంటి మాట అన్నారు. అదేమిటంటే ధర్మజ్ఞుడమైనటువంటి సూత, గురుభక్తి సత్వగుణం కలిగినటువంటి వాడు అవుట చేత నీవే వ్యాసముని ప్రోక్తమైనటువంటి పురాణ వాంగ్మయాన్ని బాగా ఎరిగి ఉన్నావు. కాబట్టి నీవు మాత్రమే చెప్పగలిగినటువంటి వాడవు అనేటువంటి మాటను వాడాడు. అంటే ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నారు. అదేమిటి? కేవలం పాండిత్యం చేత కానీ, శ్లోకములను వల్లించి కంఠస్థం చేసినంత మాత్రమును చేత కానీ ఈ యొక్క దేవీ భాగవత తత్వాన్ని ఎవడూ తెలుసుకొనలేడు. మరి ఈ దేవీ భాగవతం ఎట్లా తెలుస్తుందయ్యా అంటే దానికి రెండు చెప్పారు. అయితే భాషాజ్ఞానం ఉండవలసిందే, అది ఆవశ్యకమైనటువంటి విషయమే.
అయితే కేవలం భాష చేతనే ఆ తత్వం అర్థం కాదు, అందులో ఉన్నటువంటి తత్వము. కాబట్టి ఇంకా 2 లక్షణములు ఖచ్చితంగా తెలిసి ఉండాలంట. వాడికి ఆ లక్షణములు ఉంటేనే దేవీ భాగవతంలో ఉన్నటువంటి దేవీ తత్వం అంతా అర్థమవుతుంది. ఏమిటంటే అది గురుభక్తి, సత్వగుణము, ఇవి రెండూ ఉండాలని చెప్తున్నారు. అవి రెండూ లేకుండా ఏ విధమైనటువంటి తత్వము వంటబట్టదు. అంతేకాకుండా వేరొకమైనటువంటి పరుషమైనటువంటి అర్థాలు కూడా తీసి చదివేటువంటి ప్రమాదం కూడా కలుగుతుంది. కాబట్టి గురుభక్తి ఖచ్చితంగా ఉండి తీరాలి. అటువంటి గురుభక్తి ఉన్నది కాబట్టే సూత మహర్షి ఆ యొక్క పురాణాన్ని చెప్పడానికి పాత్రుడయ్యాడు అనడంలో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే మన కలియుగంలో ఆధునిక కాలంలో సద్గురు త్యాగరాజస్వామి వారు కూడా గురు లేక ఎటువంటి గుణికి తెలియకబోదు అని కీర్తించారు. గురువు లేకుండా ఎటువంటి గుణి సర్వ విధాలైనటువంటి సర్వలక్షణయుతుడైనటువంటి పండితుడికి కూడా తెలియకబోదు. ఏం తెలియదు అంటే తత్వజ్ఞానం తెలియదు అని తెలియజేశారు. కాబట్టి గురువు యొక్క గొప్పతనము మనకు వ్యాస మహర్షి అడుగడుగునా మనకు అది చూపిస్తూనే ఉంటారు. అంతేకాకుండా వారు గురుగీత అనేటువంటి శివపార్వతీ సంవాద రూపమైనటువంటి గురుగీతను కూడా మనకు అనుగ్రహించారు. అమ్మవారి యొక్క దయచేత భవిష్యత్తులో అది కూడా ఉపన్యాస రూపంలో వస్తుందేమో, అమ్మవారి యొక్క దయచేత చూద్దాం. అట్లాగా సూత మహర్షిని వాళ్ళు ప్రార్థన చేశారు. ఓ సూత మహర్షి, గురుభక్తి సత్వగుణం కలిగినటువంటి నీవు మాత్రమే దీనికి అర్హుడవయ్యా, దయచేసి మాకు దానిని తెలియజేయి. ఎందుకంటే మాకిప్పుడు కేవలం అమృతపానము చేత దేవతలందరికీ తృప్తి కలిగిందంట, కానీ మాకు మాత్రం అటువంటి తృప్తి అక్కర్లేదయ్యా. మాకు అటువంటి తృప్తి ఏమీ లేదు నిజానికి. ఎందుకంటే ఎన్నటికీ ముక్తిని అయినటువంటి అమృతము తాగితేయే తాగకపోతేయే అది వ్యర్థమైనటువంటిదే. అంటే నిజంగా జిజ్ఞాసువు తత్వవిధుడైనటువంటి వాడు ఈ విధంగానే ఆలోచిస్తాడు. అమృతం తాగితే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరానికి చావుండదేమో, కానీ వాడు ఆత్మతత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడు? అలా తెలుసుకున్నటువంటి వాడికి శరీరం మీద వ్యామోహం ఏముంటుంది అని ఆలోచిస్తే ఈ శరీరం ఇవన్నీ కూడా చాలా చిన్నవైనటువంటి విషయంలాగానే తత్వవిధుడికి కనబడతాయి. కాబట్టి వాళ్ళు అదే అంటున్నారు, ఎన్నటికీ ముక్తిని ఇవ్వాలన్నటువంటి అమృతాన్ని తాగితేయే తాగకపోతేయే. ఎందువలననగా భాగవతామృతాన్ని త్రాగితే గనక నరుడు బంధము నుండి వెంటనే విముక్తుడైపోతూ ఉన్నాడు. ఆ భాగవతము అందరూ కూడా విని తీరాలి. ఆ భాగవతం అనేటువంటి పరమ గ్రంథాన్ని విన్నటువంటి వాడు ఆ క్షణమే భవబంధాల నుండి విముక్తుడవుతున్నాడు అని చెప్పారు. అంతేకాకుండా వాళ్ళు ఇట్లాగా అంటున్నారు ఓ మాట, సుధాపాన నిమిత్తం యత్ కృతాయజ్ఞ సహస్రశః నశాంతిమధిగచ్చామః సూత సర్వాత్మనావయం. సూత మహర్షి, మేము అమృతం కోరి ఎన్నెన్నో యజ్ఞాలను చేశామయ్యా, కానీ ఈనాటికి కూడా మాకు పూర్తిగా శాంతి రానేలేదు. ఎందుకు శాంతి రాలేదు అనేటువంటిది ఇక్కడ ఒక ప్రశ్న. మఖానాన్హి ఫలం స్వర్గః స్వర్గాత్ ప్రత్యవనం పునః ఏవం సంసార చక్రేస్మిన్ భ్రమణంచ నిరంతరం. అంటే ఆ యాగముల యొక్క ఫలితము సర్వప్రాప్తి, అంటే అన్నీ సమకూరుతాయి. తర్వాత స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. అయితే యాగం చేసినటువంటి పుణ్యం ఎప్పుడైతే పూర్తయిపోతుందో వాడు మళ్ళీ పతనమై భూమి అందు జన్మ తీసుకోవలసిందే. అట్లాగా ఏం చేస్తాడు, ఇట్లాగ జన్మనెత్తి మళ్ళీ ఆ విధమైనటువంటి సంస్కారములతో ఉన్నటువంటి జన్మ వస్తుందనేటువంటి రూఢమైనటువంటి నమ్మకం ఏమీ లేదు. వాడి యొక్క చిత్తవృత్తులను అనుసరించి ఏ విధమైనటువంటి జన్మ వస్తుందో మనం చెప్పలేము. కాబట్టి ఇట్లాగా ఒక్కసారి ఆ జన్మ దాటిందా మళ్ళీ నరజన్మ రావడం అనేది చాలా దుర్లభమైనటువంటి విషయం, అందులో సందేహం ఏమీ లేదు. కాబట్టి ఇక ఈ సంసార చక్రంలో నిరంతరం కూడా భ్రమిస్తూ 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 అలా పతనమైపోతూనే ఉంటాడు. కాబట్టి సత్వరజస్తమో రూపమైనటువంటి ఈ కాలచక్రం నుండి తిరుగుతున్నటువంటి నరులకు తత్వజ్ఞానం లేకుండా ఎప్పటికీ ముక్తి కలుగదు. కనుక ముముక్షువులకు ప్రియమైనటువంటిది, అతి రహస్యమైనటువంటిది, ముక్తిప్రదమైనటువంటిది, సర్వరసభరితమైనటువంటిది శ్రీదేవి భాగవత మహాపురాణాన్ని మాకు దయతో తేటతెల్లంగా మాకు ఉపదేశించు స్వామి అని సూత మహర్షిని శౌనకాది మహర్షులందరూ కూడా ప్రార్థించారు.